ప్రపంచంలో ఉన్న న్యూస్, ప్రపంచంలో ఉన్న ఆ యొక్క వార్తలను దానికి ఆహారంగా పెట్టలేవు. ప్రపంచంలో ఉన్న స్పెక్యులేషన్స్ నువ్వు ఆహారంగా పెట్టలేవు. ప్రపంచంలో ఉన్న అవన్నీ కూడా అంటే వ్యర్థమైన దేన్ని కూడా నువ్వు ఆ యొక్క వాక్య శరీరానికి నువ్వు ఆహారంగా పెట్టలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేన్ని ఆహారంగా పెట్టగలుగుతావు? దేన్ని ఆహారంగా పెట్టగలుగుతావు అంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినంన నేను వాన్ని లేపుదును అని చెప్పేసి దేవుడు చెప్పింది. హల్లెలూయా. కమ్యూనియన్ గురించి దేవుడు మాట్లాడింది. హల్లెలూయా. ఏ కమ్యూనియన్ గురించి దేవుడు మాట్లాడిందంటే, కమ్యూన్ అంటే ముచ్చటించుట, మాట్లాడుట. హల్లెలూయా. కమ్యూన్ అంటే మాట్లాడుట. ఎవరితో మాట్లాడుట అంటే దేవునితో మాట్లాడుట. హల్లెలూయా. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుట, దేవునితో మనం మాట్లాడుట. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క వాక్య శరీరం కోరుకుంటుంది. హల్లెలూయా. వాక్య శరీరం దేని కోరుకుంటుంది అంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును. మనుషుడు అంటే దేవుడు కలిగి ఉన్న శరీరము జీవించును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ వాక్య శరీరానికి కావాల్సింది ఏంది అంటే, దేవుని లోటులో నుండి వస్తున్న మాట. హల్లెలూయా. ఆ మాట ప్రతిరోజు దానికి ఆహారం అయి ఉంది, ప్రతిరోజు దానికి దప్పికను తీర్చేది అయి ఉంది. ఆ యొక్క దప్పిక, ఆ యొక్క దాహము నీ యొక్క శరీరానికి, నీ యొక్క మట్టి గుడారానికి ఏ విధంగా అయితే ఆకలేస్తుందో, నీ యొక్క మట్టి గుడారానికి ఏ విధంగా అయితే దప్పికేస్తుందో, అదేవిధంగా ఆ యొక్క వాక్య శరీరానికి ఆకలి, ఆ యొక్క వాక్య శరీరానికి దాహం వేస్తుంది. ఆ యొక్క దాహాన్ని, ఆ యొక్క ఆకలిని నువ్వు తీర్చకుండా ఉన్నట్టయితే హల్లెలూయా ఎండిపోతావు. హల్లెలూయా కృషించిపోతావు. కనుక ప్రతిరోజు చేయవలసింది ఏంటి అంటే, నిజమైన కమ్యూనియన్. హల్లెలూయా. మొదటి రాకడలో ఇచ్చిన కమ్యూనియన్ రొట్టె ద్రాక్షరసం, అది నిజ స్వరూపం కాదు. నిజ స్వరూపాన్ని దేవుడు రెండవ రాకడలో ఆయన ఫుల్ఫిల్ చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఏది నిజ స్వరూపం అంటే, దేవుని యొక్క వాక్యము నిజ స్వరూపం అయి ఉంది. దేవుని యొక్క వాగ్దానాలు నిజ స్వరూపం అయి ఉన్నాయి. ఆ యొక్క వాగ్దానాలు ఈ చివరి కాలంలో, మన కాలంలో నెరవేరుట మనం చూస్తున్నాము. ఆ నెరవేర్చబడిన వాక్యమే మన యొక్క ఆహారం అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క గొర్రెపిల్ల ఎక్కడైతే వధించబడి ఉందో, ఆ యొక్క గొర్రెపిల్ల ఎక్కడైతే భుజించబడుతుందో ఆ స్థలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారబంధల పైన ఉన్నది. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క శరీరము మన గృహంలో ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్లని ఇప్పుడు మనం భుజిస్తున్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల ఏంది అంటే, వాక్య స్వరూపంలో ఈ చివరి కాలంలో ప్రత్యక్షమై ఆ యొక్క వాక్యము వధించబడి, ఆ యొక్క వాక్యం అనే గొర్రెపిల్ల మన గృహంలో ఉన్నది. ఆ యొక్క వాక్యం అనే గొర్రెపిల్లను మనము భుజిస్తున్నాము. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలంలో మాత్రమే ఆ యొక్క గొర్రెపిల్ల ఉంటుంది. ఆ యొక్క గొర్రెపిల్లను మనము భుజిస్తున్నట్టుగా మనము విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క గొర్రెపిల్ల దేవుడు వాగ్దానం చేసిన గొర్రెపిల్ల. దేవుడు వాగ్దానం చేసిన గొర్రెపిల్ల ఏంది? అది వాక్యమై ఉంది. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన శరీరము, ఆ యొక్క శరీరం ఏమై ఉంది? గొర్రెపిల్ల యొక్క శరీరం, అది వాక్య శరీరమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క వాక్య శరీరాన్ని మనం ఈ చివరి కాలంలో భుజిస్తున్నాము. అదే నిజమైన కమ్యూనియన్, నిజమైన ప్రభురాత్రి భోజనము, నిజమైన సహవాసము. ప్రపంచం యొక్క అంతంలో మనం ఉన్నప్పుడు, ప్రపంచం యొక్క చీకటి గడియల్లో మనం జీవిస్తున్నప్పుడు, ఈ యొక్క నిజమైన ఐగుప్తు సమయంలో మనం జీవిస్తున్నప్పుడు, మన యొక్క నిజమైన విడుదల సమయంలో మనం జీవిస్తున్నప్పుడు, నిజమైన దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల యొక్క ప్రొటెక్షన్లో మనం ఉన్నాము. నిజమైన గొర్రెపిల్ల యొక్క ఆహారం మనం భుజిస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క గొర్రెపిల్ల ఎవరో కాదు కానీ మన యొక్క ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చి ఉన్నాడు. ఆయన శరీరం పైన ఉన్న ఆ యొక్క తోలే మనను సంరక్షించేదై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకెక్కడనో ఆయన పెట్టలేదు, ఇంకెక్కడనో ఆహారాన్ని మన కొరకు పెట్టలేదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. మట్టి శరీరంలో వచ్చినప్పుడు దేవుడు ఏదైతే మాట చెప్పిండో అదే మాట ఈ చివరి కాలంలో చెప్పిండు. హల్లెలూయా. వాక్య శరీరంలో దేవుడు భూమి పైన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క వాక్య శరీరాన్ని మనం భుజించడము, ఆ వాక్య శరీరాన్ని మన పైన కప్పుకొనడము, ఇది జరుగుతుంది చివరి కాలంలో. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాం దాని కొరకు ఎదురు చూసిండు, దావీద్ దాని కొరకు ఎదురు చూసిండు, దానియేలు దాని కొరకు ఎదురు చూసిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? యోబు దాని కొరకు ఎదురు చూసిండు. దేని కొరకు వాళ్ళంతా ఎదురు చూసిందంటే పునరుద్ధానం కొరకు. పౌలు దాని కొరకు ఎదురు చూసిండు. పౌలు
హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళందరూ పునరుద్ధానం కొరకు నిరీక్షించరు. ఈ చివరి కాలంలో మనం పునరుద్ధానాన్ని చూస్తున్నాము. వాళ్ళు నిరీక్షించిన దాన్ని మనము చూస్తున్నాము. హల్లెలూయా. అది అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు. అదృశ్యమైన దేవుడే భూమిపైన ఈ చివరి కాలంలో మానవ శరీరంలో ప్రత్యక్షమై ఆ యొక్క వాళ్ళు ఎదురు చూసిన ఆ యొక్క పునరుద్ధానాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాలు ఆ యొక్క శరీరంలో నెరవేర్చబడుతున్నప్పుడు చూడలేని వాళ్ళు అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువుగా దేవుడు భూమిపైన ప్రత్యక్షమైనప్పుడు, అదృశ్యుడైన దేవుడు భూమిపైన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క నెరవేర్చబడుతున్న వాక్యాన్ని వాళ్ళ కళ్ళతో చూడనప్పుడు, అదృశ్యుడైన దేవుడు దృశ్యరూపంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూడగలుగుతారు? హల్లెలూయా. అర్థమవుతుందా? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. వాళ్ళు ఏదైతే దేని కొరకైతే ఎదురు చూసిరో ఆ యొక్క ఎదురు చూస్తున్నవి వాక్యము నెరవేరుతున్నప్పుడు, ఆ వాక్యం నెరవేరుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని నెరవేర్చబడుతున్న ఆ యొక్క వాక్యాన్ని చూడలేనప్పుడు, అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా మారి దృశ్యం రూపంలో మన మధ్యలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూడగలుగుతారు? హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే సొదొమ ప్రజలు, గొమొర్రా ప్రజలు కేవలం దూతల్ని మాత్రం చూసిరు కానీ దేవుని చూడలేకపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు కూడా అదృశ్యమైన దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నారు అంటే, అదృశ్యుడైన దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చబడుతున్న ఆ యొక్క వాగ్దానాలే వాళ్ళు చూడలేనప్పుడు నెరవేరుస్తున్న దేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా చూడగలుగుతారు? హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా దేవుడే అయిండు. హల్లెలూయా. నెరవేర్చేది ఎవడు మానవుడు కాదు, ఏ మానవుడు కాదు, కానీ ఎవరి కోసం అయితే ఆ యొక్క వాగ్దానాలన్నీ రాయబడి ఉన్నాయో ఆ వాగ్దానాలు నెరవేర్చేది కేవలం దేవుడై ఉంది. హల్లెలూయా. దేవుడు మాత్రమే నెరవేర్చే వాగ్దానాలు. ఎందుకు అంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకంలో నుండి ప్రభువు దిగి వచ్చినని వాగ్దానం ఉంది. హల్లెలూయా. అది ప్రభువు కాకుండా ఇంకొకరు ఏ విధంగా నెరవేర్చగలుగుతారు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మేఘారుడై, ఆకాశ మేఘారుడై ఆయన వచ్చును, సకలలోక గోత్రికులందరూ కూడా రొమ్ము కొట్టుకుందరు అని చెప్పేసి ఉంది. ఇట్లా ప్రభువు తప్ప ఇంకొకరు ఏ విధంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు? హల్లెలూయా. మనిషి కుమారుని రాకడ లోతు దినంలో వలె ఉండును, మనిషి కుమారుని రాకడ నోవాహు దినంలో వలె ఉండును. హల్లెలూయా. దేవుడు తప్ప ఇంకొకరు నెరవేరుస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దానియేలు 70 వారాల్లో ఉన్న 6 ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు తప్ప ఇంకొకరు నెరవేరుస్తారు ఆ వాక్యాలు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా దేవుడు తప్ప ఇంకొకరు నెరవేరుస్తారు ఆ వాగ్దానాలు. హల్లెలూయా. మానవుడు కాదు, నెరవేరుస్తున్నది కేవలం దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మానవ శరీరంలో దేవుడు ప్రత్యక్షమై ఆ యొక్క శరీరంలో దేవుడు వాగ్దాన రూపాన్ని ఆయన నెరవేర్చినట్టుగా చూస్తుంది. ఆ యొక్క వాగ్దాన శరీరంలోనికి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాక్య శరీరంలోనికి ఈరోజు నిన్ను నన్ను దేవుడు సమకూర్చుకున్నట్టుగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక సేఫ్టీ ప్లేస్ లేదు, ఎక్కడా కూడా ప్రొటెక్షన్ లేదు. కేవలం దేవుని యొక్క వాక్య శరీరంలో మాత్రమే ప్రొటెక్షన్ ఉంది. దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దాన శరీరంలోనికి నిన్ను నన్ను ఆయన యొక్క ఆత్మ ద్వారా బాప్తిజం ఇచ్చి అందులోనికి దేవుడు సమకూర్చుకున్నట్టుగా చూస్తున్నాడు. హల్లెలూయా. నోవాహు యొక్క ఓడలోనికి జంతువులను ఏ విధంగా అయితే సమకూర్చుకుండో, నోవాహు ఓడలోనికి నోవాహు కుమారులను ఆయన యొక్క భార్యలను ఏ విధంగా అయితే సమకూర్చిండో దేవుడు, అదేవిధంగా దేవుడు ఈ చివరి కాలంలో ఆయన యొక్క వాక్య శరీరంలోనికి దేవుని ప్రజలను సమకూర్చుకుంటుండు. అక్కడే వారికి ఒక ఆహారం ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ ఆహారం సమకూర్చబడి ఉంది, అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది. అందుకే ప్రవక్త ఆయన జీవించిన కాలంలో ఏం చెప్తాడంటే, ఆహారాన్ని సమకూర్చి పెట్టు అని చెప్పేసి దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎక్కడ సమకూర్చి పెట్టిన? బ్రహ్మం టబర్నికల్లో ఆహారాన్ని సమకూర్చి పెట్టమని చెప్పేసి చెప్పిండు. హల్లెలూయా. ఎందుకొరకు? ఆయన ప్రజలు నశించిపోకుండా ఉండడానికి, ఆయన ప్రజలు ఆత్మీయంగా నశించిపోకుండా ఉండడానికి దేవుడు వాగ్దాన రూపంలో ఆయన శరీరంలో ప్రత్యక్షమే అక్కడ వాక్యం అనేది పోగు చేసి పెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క గుడారంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం బాప్తిజం పొందుకొని ఇప్పుడు సమృద్ధి కలిగిన ఆహారంతో ఉన్నాము, సమృద్ధి కలిగిన ప్రొటెక్షన్తో మనం ఉన్నాము. హల్లెలూయా. అందుకే పౌలు ఏదైతే చూడగలుగుతుండో ఇప్పుడు మనం అది చూడగలుగుతున్నాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ పాతాళమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు విరిచివేయబడెను. హల్లెలూయా. పాతాళం ఇక లేదు, భూమి, హల్లెలూయా, పాతాళం అనేది మృంగివేయబడ్డది, మరణం అనేది మృంగివేయబడ్డది.
హల్లెలూయా. విజయంలో ఇవంతా కూడా మింగివేయబడి ఇప్పుడు అదే శక్తితో మనము దేవునిలో మనం జీవిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నిజ స్వరూపంగా మారింది. ఇప్పుడు ఆ విశ్వాసం అనేది నిజ స్వరూపంగా మారింది. నిరీక్షించబడుతలేం కానీ నిజ స్వరూపంగా ఈ చివరి కాలంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోయే సమయంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. కానీ మనం కాలిపోము. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాం దానియేలు కాలంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో వేయబడ్డప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ శరీరం కాలిపోలేదు, ఇప్పుడు అగ్ని కురుస్తున్నప్పుడు కూడా మన శరీరం కాలిపోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాళ్ళు దేని కొరకు వాళ్ళు నిలబడ్డారు? షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటే దేవుని నామం కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు, దేవుణ్ణి ఆరాధించట కొరకు వాళ్ళు నిలబడ్డారు. హల్లెలూయా. నిలబడ్డప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండాలేడా? ఈ చివరి కాలంలో కూడా జరుగుతున్నది అదే. ఆయన నామంలో మనం కూడి ఉన్నాము, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన శరీరం మన పైన కప్పబడి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోల పైన ఆయన శరీరం కప్పబడ్డది. అర్థమవుతుందా? ఆయన శరీరం కప్పబడకపోతే వాళ్ళ శరీరం కాలిపోతుండే భూమి పైన. హల్లెలూయా. మట్టి శరీరంలోనే వాళ్ళు ఉన్నట్టయితే, మర్త్యులుగానే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఆ యొక్క మంటల్లో కాలిపోతుండే. హల్లెలూయా. ఒకటి జరిగింది వాళ్ళకి ఏంటంటే వాక్య శరీరం కప్పబడ్డది వాళ్ళపైన. వాక్య శరీరం కప్పబడ్డప్పుడు మంటలు వాళ్ళకి అంటుకోలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ చివరి కాలంలో కూడా జరుగుతుంది అదే. మర్త్యమైన దాన్ని మింగివేస్తుంది. అర్థమవుతుందా? విశ్వాసం ద్వారా వాళ్ళు చూసిర్రు నిజ స్వరూపంలో మనము ఈ చివరి కాలంలో జీవిస్తున్నాం. హల్లెలూయా. ఇదెంతో గొప్ప సమయంగా దేవుడు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం వింటున్నాం. హల్లెలూయా. అట్టి నిరీక్షణ కాదు కానీ నిజ స్వరూపం, నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపంలో మనం జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించండి.